మీరు ఎప్పుడైనా తోటకూర బరడా కర్రీ తిన్నారా? ఈ బరడా కర్రీ మా తెలంగాణ స్పెషల్. దీనిలోకి బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే చల్లచారు. రైస్లోకి చాలా బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు, సన్నగా తరిగిన వెల్లుల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వెల్లుల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత తోటకూర వేసేసుకోవాలి. తోటకూర మనం ఎంత వేసినా కానీ అది తక్కువగానే అవుతుంది. ఫ్రై అయిన తర్వాత ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, కారము, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో నుండి వాటర్ లాగా వస్తుంది తోటకూరలో నుండి. ఇప్పుడు ఈ టైంలో 1 కప్పు శనగపిండి వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఇలా దగ్గరగా అయిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని ఇలా అయినా వేసుకోవచ్చు. పొడి పొడిగా కావాలి అనుకుంటే మాత్రం 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మంట సిమ్లో ఉంచి ఇలా ఫ్రై చేసుకుంటే పొడి పొడిగా వస్తుంది. తోటకూర పరడా రెడీ అయిపోయింది.